ఏమండి ఈరోజు ఏం చేయమంటారు వంట? మంచిగా మొక్కల పులుసు చేయి. ముక్కల పులుసుకి అన్ని కూరగాయలు లేవు. చానాలు అయింది, అది కరెక్టే గాని అన్ని కూరగాయలు లేవు. సరే రేపు సండే కదా, అప్పుడు కూరగాయలు తెచ్చినప్పుడు చేస్తాను. ప్రస్తుతానికి నిన్న ఉగాదికి తెచ్చిన మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయతోని మామిడికాయ రసం చేస్తాను. చాలా బాగుంటుంది. దాంతో అప్పడాలు వేయించుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సరే అయితే ఈరోజు మీ అందరి కోసం మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ రసం చేసి చూపిస్తాను. రండి చూపిస్తాను. దానికి ఏంటంటే ఏమి లేదు, కందిపప్పు కొంచెం, మామిడికాయ, ఒక టమాటా, పోపు దినుసులు, అంటే కొంచెం మసాలా అవి వేసాను. చెప్తాను చేస్తున్నప్పుడు. ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం కందిపప్పు వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం కందిపప్పు వేస్తాను, సరిపోతుంది. మామిడికాయ కొంచెం పులుపుగా ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేయించేసాక అప్పుడు కందిపప్పు బాగా కడిగేసి మామిడికాయ టమాటా వేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత మనం రసం చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది కదా, 2 టైమ్స్ కడిగేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా వేసేయచ్చు ఇవి. అయిపోయింది, 4 విజిల్స్ అయిపోయాయి అన్నమాట. ఇదిగో ఉడికింది. దీన్ని మనం స్మాష్ చేసేద్దాం. బాగా స్మాష్ చేసి దీన్ని వేడిగా ఉంది కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత ఏం చేస్తాను, మిక్సీ వేసేస్తాను. ఈ మ్యాంగో నుంచి పల్పు తీసేస్తాను, తీసి మిక్సీ వేసేస్తాను. ఓకేనా? సరే, పక్కన కూర పెట్టాను, అవుతుంది. మధ్యాహ్నం టైం అయిపోతుంది కదా, మిక్సీ వేసేస్తాను. ఈ లోపల రైస్ పెట్టేయాలి కదా, రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ పెట్టేసాను. పక్కన కూర కూడా చేసుకున్నాను. ఈరోజు చిక్కుడుకాయ చేసుకుంటున్నా. మిక్సీ వేసుకోవాలి. అయిపోయింది, మిక్సీ వేస్తాను. ఇంకా లేదు, ఇంకా అంతే. ఇప్పుడు తీసాను, బాగా వడకట్టి తీసాను అనమాట. చూడండి, ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు, ఇది మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం మెంతులు వేసి అన్నీ పచ్చివే మిక్సీ వేసింది అనమాట. నేను అలా ఉంచుకుంటాను, ఇలాంటి స్పెషల్ రసాలు చేసినప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. వేసి చక్కగా కలిపేస్తాం అనమాట. ఇలా నెక్స్ట్ పోపు వేయాలి కదా, కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్,
ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయలు అన్నమాట. అందులోని నేను మిరపకాయలు వేసాను కదా, ఆ కారం సరిపోతుంది. అందులో పొడిలో మిరపకాయలు ఉన్నాయి, మిరియాల పొడి ఉంది, అన్ని మిరియాల కారం సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకో అవసరం ఉంది. ఇది వేగిన తర్వాత కొంచెం ఇంగు వేద్దాం. ఇంగు వేసాక కొంచెం కరివేపాకు, ఇంకంతే. చాలా సింపుల్ అన్నమాట. అంటే మనం అన్నీ పెట్టేసుకుంటే రెడీగా అయిపోతాయి. చిక్కగా ఉంది కదా, కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇలా కూడా మనం తినొచ్చు. కొంచెం పల్చగా మనం పులుపు చూసుకొని ఎక్కువ అనిపిస్తే నీళ్ళు వేసుకోండి, లేకపోతే ఇలా చాలు. కొంచెం వేద్దాం ఉండండి. ఈ గిన్నెలో కొంచెం ఉండిపోయింది కదా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మా వారికి దగ్గు వచ్చేస్తుంది, నేను పోపు ఘాటుగా వేస్తాను కదా. అంతే, అయిపోయింది కదా. చూడండి, కూర్చున్నాం తినడానికి. చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాను. ఇది కొంచెం రికార్డ్ అవ్వలేదు అనమాట నేను మాట్లాడినప్పుడు. వేడి వేడి అన్నంలో ఆయనకి వడ్డిస్తున్నాను. చాలా బాగుందని అన్నారనమాట. తర్వాత నేను కూడా తిన్నాను, చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. పెరుగు మిరపకాయ ఒకటి వేయించి ఇచ్చాను, అప్పడం పెట్టాను, ఇంకా చిక్కుడుకాయ వేపుడు ఉంది, పెరుగు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఏదైనా కూర ఒకటి వేపుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా కూర లేకపోయినా అప్పడంతో తినొచ్చు. చాలా బాగుంది అంటున్నారు. ట్రై చేశాను కదా, చాలా నచ్చింది అన్నారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చలవ చేస్తుంది కదా మామిడికాయ ఇప్పుడు సమ్మర్లో. చూడండి ఎంత బాగుందంటే చాలా సూపర్గా వచ్చిందనమాట. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.